మనం రోజూ చూస్తూనే ఉంటాం, పిల్లలకు కోప్పడొద్దు అని చెబుతాం, ఆఫీస్లో టీంకి టెన్షన్ పడొద్దు అంటాం. హ్మ్, మన ఫ్రెండ్స్కేమో అంతగా ఆలోచించకు అని సలహాలిస్తాం. కానీ చెప్పిన కాసేపటికే మనమే ట్రాఫిక్లోనో ఇంకెక్కడో చిరాకు పడతాం. సరిగ్గా అదే. లేదా ఒక చిన్న విషయానికి టెన్షన్ పడతాం. అప్పుడు మనలో ఒక గిల్ట్ ఫీలింగ్ మొదలవుతుంది. అసలు నేనే దీన్ని పాటించట్లేదు, వేరే వాళ్లకి చెప్పే హక్కు నాకుందా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అది చాలా కామన్. అవును, ఈరోజు మనం చర్చిస్తున్న అంశం సరిగ్గా ఇదే. ఈ ఫీలింగ్ ఎందుకొస్తుంది, దీన్ని ఎలా చూడాలి అనే విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అవును. దీని గురించి మనకు దొరికిన ఒక సోర్స్లో దీన్ని ఇంపాస్టర్ సిండ్రోమ్ అని కూడా అన్నారు. అంటే మనకు అర్హత లేకపోయినా ఏదో నటిస్తున్నామనే ఒక ఫీలింగ్. కరెక్ట్. సలహా ఇచ్చేటప్పుడు ఇది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఒక పర్ఫెక్ట్ గురువులా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేం. ఉండలేం. కానీ అదే సోర్స్లో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఏంటంటే, సలహా ఇవ్వడానికి మనం ఒక పరిపూర్ణ యోగి అవ్వాల్సిన పనిలేదు. ఓహో, అయితే ఒక సీనియర్ స్టూడెంట్ అయితే చాలు. అంటే మనం కూడా ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నాం, కాకపోతే కొంచెం ముందున్నాం అంతే. అంటే మన అనుభవాన్ని పంచుకుంటున్నాం. అవును, మన అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకుంటున్నాం. పరిపూర్ణత అనేది ఒక గమ్యం కాదు కదా, అదొక నిరంతర ప్రయాణమని గుర్తించాలి. ఇది వినడానికి బాగుంది, కానీ నాకొక డౌట్. చెప్పండి. మనం చెప్పేదానికి చేసేదానికి అస్సలు సంబంధం లేకపోతే అది కపటత్వం అంటే హిపోక్రసీ అవుతుంది కదా. ఆ, చాలా మంచి ప్రశ్న. అప్పుడు అవతలి వాళ్లు మనల్ని సీరియస్గా ఎలా తీసుకుంటారు? మన సలహా విలువ తగ్గిపోదా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా సూక్ష్మమైనది. దీని గురించి ఇంకో సోర్సులో స్పష్టంగా ఉంది. హిపోక్రసీ అంటే మనలో ఏ లోపాలు లేవని నటించడం. ఓకే. కాని నిజాయితీ అంటే, చూడు, ఈ విషయంలో నేను కూడా స్ట్రగల్ అవుతున్నాను, కానీ దీన్ని అధిగమించడానికి నేను ప్రయత్నిస్తున్న ఈ మార్గం నాకు కొంచెం హెల్ప్ అయింది, నువ్వు కూడా ట్రై చేయి అని చెప్పడం. అంటే మన బలహీనతను ఒప్పుకోవడం వల్ల మన సలహా బలహీనపడదు. బలహీనపడదు, ఇంకా బలంగా మారుతుంది. నిజమా? ఖచ్చితంగా. ఒక సోర్సులో ఒక తండ్రి కథ ఉంది. అతను తన కొడుక్కి కోపం తగ్గించుకోమని చెప్పి 5 నిమిషాల తర్వాత ట్రాఫిక్లో గట్టిగా అరచేశాడు. ఉమ్, కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. ఆ తండ్రి వెంటనే, చూసాలా, నేను చెప్పినంత సులభం కాదు, అందుకే ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. వావ్. ఆ సంఘటన వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని ఇంకా బలపరిచింది. అతని సలహాకి విలువ తగ్గలేదు, పెరిగింది. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అంటే మన లోపాలను దాచిపెట్టే బదులు వాటినొక లెర్నింగ్ టూల్గా వాడుకోవచ్చన్నమాట. అవును. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం నాకు కనిపించింది. సేయింగ్ ఈజ్ బిలీవింగ్